హలో మేడం బాగామ్స్, వెల్కమ్ టు చేతక్ 25 సిరీస్ 2501 ఫస్ట్ రైడ్ రివ్యూ అనమాట. అండ్ పూణేలో ఉన్నాము. జస్ట్ మన బజాజ్ హెడ్ క్వార్టర్స్ వెనకల్ సైడ్, లోపల మనం షూట్ చేయలేము. దీని గురించిన వివరాలు ఆల్రెడీ వాక్ అరౌండ్లో చెప్పేశాను, మళ్ళీ మీకు చెప్తాను. 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 113 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్, ట్రూ రేంజ్ దగ్గర దాపు 95 కిలోమీటర్స్. అండ్ దీని ఒక ధర 91,300 స్టాండర్డ్ మోడల్. దాంట్లో మీకు ఈకో మోడ్ మాత్రమే వస్తుంది. ఈకో మోడ్లో టాప్ స్పీడ్ 45 km/h. టెక్ ప్యాక్లో మీకు స్పోర్ట్ మోడ్ అన్లాక్ అవుతుంది, మ్యూజిక్ కంట్రోల్స్ యాడ్ అవుతాయి, వేరే టెక్నాలజికల్ ఫీచర్స్ కొన్ని యాడ్ అవుతాయి అనమాట. అంటే టెక్స్ట్ మెసేజెస్ రీడ్ చేయడం, పుష్ చేయడం అదంతా. సో అది టెక్ ప్యాక్ అనేది వన్ టైం పేమెంట్ 3,000 రూపీస్ పే చేస్తే మీకు ఆ టెక్ ప్యాక్ అన్లాక్ అయిపోతుంది లైఫ్ టైం కోసం. దెన్ వారంటీ 3 years వారంటీ, 50,000 kilometers, అది స్టాండర్డ్ వారంటీ అనమాట. ఎక్స్టెండెడ్ వారంటీ అట్ అన్ అడిషనల్ ప్రైస్ మీకు 5 years వరకు వాళ్ళు ఆఫర్ చేస్తారు. బ్రష్లెస్ డీసీ మోటార్, BLDC మోటార్, హబ్ మౌంటెడ్, ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద రేర్ వీల్. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇంటిగ్రేటెడ్ BLDC మోటార్ అనమాట. పీక్ టార్క్ ఏమో 114 Nm టు ద రేర్ వీల్, అది గమనించాలి. పీక్ పవర్ 2.2 kilowatt, అది మీరు గమనించాలి. సీట్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ మనకి ఇచ్చారు, చాలా ప్రీమియం క్వాలిటీ సీట్ ఉంది. హాయ్ डीनोस वॉल्ट, डीनोस वॉल्ट, हाँ डीनोस वॉल्ट. कब बाइक की करें आप? बहुत 10 सालों से कर रहा हूँ, अपने 8 लाख के ऊपर फॉलोअर्स है. देखिए इसमें बहुत सारे लोग पहचानते हैं यहाँ पे पुणे में. थैंक यू. क्या नाम है आपका? मेरा नाम ओमकर. चलो, नाइस, गुड डे, टेक केयर. हेलमेट पहन लीजिए. हेलमेट है? जॉब पे जा रहा हूं, अभी इधर ही जाओ. अच्छा, ठीक है, గుడ్ డే, టేక్ కేర్. సో ఆల్రెడీ బండి గురించి వివరాలు మనం చెప్పేసాం. మంచి ఫ్లోర్ బోర్డ్ ఉంది, మంచి లెగ్ రూమ్ అనేది ఆఫర్ చేశారు, స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి, ఫ్రంట్ హుక్ ఇచ్చేసారు, ఇక్కడ 2 గ్లవ్ బాక్సులు ఉన్నాయి. ప్లస్ మనకి వాక్ అరౌండ్ కూడా నేను ఆల్రెడీ చేసేసాను, అయినా మీకు క్లుప్తంగా ఒకట ఇది ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇది 25 liters బూట్ స్పేస్, ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఈ గ్రాబ్ బార్ కూడా కాస్ట్ అల్యూమినియం గ్రాబ్ బార్ ఇస్తున్నారు. అండ్ ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్ చాలా బాగుంది, ఐస్ క్యూబ్ షేప్డ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ టైల్ బ్లింకర్స్ కూడా ఉన్నాయి. 12-inch వీల్స్ అనమాట, ఫ్రంట్ అండ్ రేర్. సో దీని ఒక టాప్ స్పీడ్ ఆల్రెడీ చెప్పేసాను, 55 km/h. స్పోర్ట్ మోడ్లో 2 మోడ్స్ వస్తాయి, ఈకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. అండ్ అది టెక్ ప్యాక్లో అన్లాక్ అవుతాయి. అన్ని వివరాలు అయిపోయినాయి. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, వెనకాల డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అండ్ స్వింగ్ ఆర్మ్ అనేది అట్లా కవర్ చేయబడింది. ఓకే, ఇప్పుడు రైడ్ చేద్దాము. మెల్లిమెల్లిగా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాచ్లో రైడ్ చేయడం బెస్ట్, తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో కొంచెం లేటెన్సీ ఉంది ఇది ఆన్ అవ్వడానికి, కానీ ఎవ్రీథింగ్ వర్క్స్ ఫైన్ అండి. ఎక్కడ ఎటువంటి గ్లిచ్ లేదు. బ్రేకింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇంగ్లీష్ వీడియో చేసేసి మీకు ఇచ్చేస్తున్నాం కాబట్టి. స్టార్టింగ్ న్యూట్రల్ మోడ్లో ఉంటుంది, అది పార్కింగ్ మోడ్ అనమాట. ఇక్కడ D ప్రెస్ చేయగానే మనకి డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఈకో మోడ్ వస్తుంది. 91% బ్యాటరీకి మనకి రేంజ్ అనేది 87 చూపిస్తుంది. అదే మనం ఈ D మోడే మళ్ళీ ప్రెస్ చేస్తే స్పోర్ట్లోకి వెళ్ళిపోతాం. స్పోర్ట్ మోడ్లోకి 91%కి మనకి 83 చూపిస్తుంది. సో మళ్ళీ ఈకో మోడ్లో పెట్టుకుందాం. 87, 83 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పికప్ కూడా ఈకో మోడ్లో చాలా చాలా బాగుంది. సో యూజబుల్గా ఉంది ఈకో మోడ్. సో అది చాలా మంచి విషయము. చూడండి, చాలా మంచి పికప్ ఆఫర్ చేస్తుంది. ఇనీషియల్ పికప్ బాగుంది. సో మీరు నార్మల్ ఈకో మోడ్లోనే నడిపించుకోవచ్చు. వీళ్ళు R&D చేసేటప్పుడు వీళ్ళు మాట్లాడిన కస్టమర్స్ చెప్పింది ఏంటంటే, మేము ఎక్కువ 40-45 కంటే ఎక్కువ వెళ్ళమండి అని రెగ్యులర్ కస్టమర్స్ చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్పోర్ట్ బైక్ రైడర్ కాదు, ప్రతి ఒక్కరు టాప్ స్పీడ్ కొట్టడానికి ట్రై చేయడు. వాళ్ళు యూజ్ చేసే జస్ట్ డే టు డే బేసిస్ కమ్యూట్ చేయడానికి. దానికి 40-45 స్పీడ్ ఉంటే చాలు, మంచి పికప్ ఉంటే చాలు. సో ఇక్కడైతే మనకి దగ్గర దాపు 45 km/h టాప్ స్పీడ్ ఈకో మోడ్లోనే ఇచ్చేస్తారు. మంచి పికప్ ఉంది, కానీ వాళ్ళు 0 to 40 అది క్లెయిమ్ చేయలేదు. అది చెప్తే బాగుండేది. రీజన్ అనేది మనకి సపరేట్గా ఇవ్వలేదు లెవెల్స్, కానీ థ్రాటిల్ డౌన్ చేస్తే రీజన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది అన్నారు. చూడండి ఇక్కడ పవర్ ఎంత మనం థ్రాటిల్ ఇన్పుట్ ఇస్తున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది. థ్రాటిల్ డౌన్ చేయగానే రీజన్ కిక్ ఇన్ అవుతుంది.
మళ్ళీ థ్రాటిల్ ఇవ్వగానే పవర్ బ్యాండ్ ఎంత యూజ్ చేస్తున్నామని మనకి ఇక్కడ తెలుస్తుంది. చాలా బాగా మంచి లెజిబుల్ క్లస్టర్ ఇచ్చారు. ఇది ఎల్ఈడి కాదు, ఎల్సిడి క్లస్టరు, రివర్స్ ఎల్సిడి సెగ్మెంటెడ్ డిస్ప్లే అన్నట్టు. అండ్ చూడండి బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం మెల్లిగా డ్రైవ్ మోడ్ చేంజ్ చేసి స్పోర్ట్ మోడ్లో పెట్టుకుందాము. సో స్పోర్ట్ మోడ్లో పెట్టగానే మీకు నైట్ అండ్ డే డిఫరెన్స్ అట్లా ఏం అనిపించదు. చూడండి పికప్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. సస్పెన్షన్ చాలా చాలా మంచి క్వాలిటీ సస్పెన్షన్ ఇచ్చారు. రైడ్ క్వాలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. ఈ అండర్ 1 lakh ప్రైస్ రేంజ్లో ఇటువంటి రైడ్ క్వాలిటీ మీరు ఏ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తలేదు. టెలిస్కోపిక్ ఫోక్స్ అండ్ ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి. 57 వరకు మనం రీచ్ అయ్యాం టాప్ స్పీడ్. బ్రేకింగ్ చాలా చాలా రియాష్యూరింగ్గా ఉంది. ఏబిఎస్ అట్లాంటిది ఏం లేదు, ట్రాక్షన్ కంట్రోల్ ఏం లేదు. హిల్ హోల్డ్ అసిస్ట్ ఉందంట, అది కూడా టెక్ ప్యాక్లో ఉంది. సో మనం ఎక్కడైనా ఇన్క్లైన్లో చూస్తే అక్కడ ఆపి ట్రై చేద్దాము హిల్ హోల్డ్ పనిచేస్తుందా లేదా అనేది. ఇప్పటికైతే మనకి ఇది చాలా చాలా నీట్గా పనిచేస్తుంది. థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగుంది, పికప్ బాగుంది. అండ్ మంచి టాప్ స్పీడ్ అనేది మనం హ్యాపీగా ఈజీగా 58 కొట్టేస్తున్నాం ఇప్పుడు ఫుల్ థ్రాటిల్ పట్టుకుని కూర్చున్నా కానీ. అండ్ మంచి హ్యాండ్లింగ్ ఉందండి, చాలా బ్యూటిఫుల్ చాసీ, చాలా అమేజింగ్ స్టెబిలిటీ, కార్నరింగ్ స్టెబిలిటీ అండ్ ఫ్లికబిలిటీ, మనోవరబిలిటీ అంతా టాప్ నాచ్గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా కొంచెం స్టిఫ్ రైడ్ క్వాలిటీ అనేది అవి ఆఫర్ చేస్తాయి, మనకి ఇక్కడ అది లేదు. రోడ్డు మధ్యలో ఆపేశారు. అండ్ మీరు చూడొచ్చు, మనము కొన్ని ఐస్ వెహికల్స్కి పోటీగా నిలబడుతున్నాము స్ట్రైట్గా. అంటే ఎంత టాప్ స్పీడ్ ఎక్కువ లేకపోయినా కానీ ఇనీషియల్, ఎందుకంటే జనాలు ఎక్కువ స్పీడ్ క్యారీ చేయలేరు సిటీలో. చూడండి మనం ఆటోని ఓవర్టేక్ చేసేస్తాము, ఇప్పుడు కార్లు వైపు వెళ్తున్నాము. అన్లెస్ అని అంటే మనకి ఫుల్ ఓపెన్ స్ట్రెచ్ ఉంటాయి కానీ జనాలు ఎక్కువ స్పీడ్ వెళ్ళడం ఇష్టపడరు సిటీ లోపల. స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, ప్లస్ మనకి సేఫ్ కూడా కాదు. సో చూడొచ్చు మనం ఎక్స్యూవీ బరాబర్గా వెళ్తున్నాము. ఇక్కడ పక్కన ఇంకొకటి ఏదో ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్తుంది. మనం హ్యాపీగా ఎక్స్యూవీని ఓవర్టేక్ కూడా చేసేసాము మన చేతక్తో. సో చేతక్ ఒక పదం అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. దాని ఒక మీనింగ్ అనేది కాజ్ టు థింక్, అంటే ఒక పర్సెప్షన్ అవేర్నెస్ అనమాట. సో అది మీనింగ్. సో అవేర్నెస్ పరంగా ఖచ్చితంగా మన చేతక్ అనేది స్కూటర్ ఒక యూటిలిటీ, దాని ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయడంలో ఎన్నో డెకేడ్స్, సంవత్సరాలుగా అది ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ఈవీ లైఫ్ స్టైల్ని అవేర్నెస్ని కూడా అది సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 35 సిరీస్ కానీ, 3501, 3502, 3503 ఈ మోడల్స్ ఉన్నాయి. ప్లస్ ఈ 25 సిరీస్లో ఇది ఫస్ట్ మోడల్ అనమాట. మళ్ళీ సపరేట్గా వేరేమైనా పెద్ద ఫ్లాగ్షిప్ మోడల్ వస్తుందా అంటే దాని గురించి మనం వెయిట్ చేయాలి. ఇంకా దాని గురించి ఏమి న్యూస్ రాలేదు, కానీ రావచ్చు అన్న హింట్ ఇచ్చారు. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే 91,000 రూపీస్కి మనకి ఇటువంటి వెల్ బిల్ట్, ఫీచర్ ప్యాక్డ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లుకింగ్ స్కూటర్స్ అనేది మనము సొంతం చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ టైం ఇది కూడా మీరు చూసినట్లయితే ఒకసారి ఇక్కడ పెట్టి మాట్లాడుకుందాము. రైడ్ చేసేసాం కాబట్టి ఛార్జింగ్ టైం అనేది దీంట్లో వాళ్ళు చెప్తున్నారు 2 అవర్స్లో ఆల్మోస్ట్ 80% ఛార్జ్ మనకి ఆఫర్ చేస్తుందంట. చూడడానికి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ గ్రాఫిటీ ఇదంతా కూడా చాలా కొత్తగా, చాలా బ్యూటిఫుల్గా, కంటెంపరీగా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ స్కూటర్స్ అన్డినైబ్లీ. దీనిలో కొన్ని యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, అవి మీరు చేతక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో చూసి తెలుసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఫుట్ రెస్ట్ కూడా మనకి మంచి క్వాలిటీది ఇక్కడ ఆఫర్ చేసేసారు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ఒకలాంటి పెటల్ షేప్డ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. సో చూడడానికి అదిరిపోయిందండి. అండ్ నడిపించడానికి చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైజింగ్లో, బిలో 1 lakh ప్రైస్లో మనకి 3 years వారంటీతో పాటు 5 years ఎక్స్టెండెడ్ వారంటీతో పాటు వాళ్ళు లాంచ్ చేస్తారు ఇది. సో నాకు తెలిసి ఇది ఒక విన్నింగ్ ప్రపోజిషన్ ముందుకు వస్తుంది. చేతక్కి లైట్ కానీ, డిఆర్ఎల్ కానీ, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్, ఇంటీరియర్ చాలా మంచి డిజైన్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ డిజైన్స్. అండ్ పెయింట్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ అంతా అదిరిపోయిందని చెప్పొచ్చు. సో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంటుంది అండ్ ఎలా మనం లైఫ్ స్టైల్లో అది ఇంపాక్ట్ తీసుకొస్తుందని మీరు ట్రై చేయాలనుకుంటే మీరు 2 లక్షలు, 1,50,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండర్ 1 lakh మీకు వచ్చేసింది
చేతక్ 25 సిరీస్ అండ్ అద్దెన కొట్టే పర్ఫార్మెన్స్ అండ్ రాక్ సాలిడ్ రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీతో పాటు వస్తుంది. సో అంతే అండి. వీడియో కనుక నచ్చలైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఇప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్